లేపాక్షి అంటేనే ఒక శిల్ప సౌందర్యమాలిక, అబ్బురపరిచే శిల్ప సంపదకి కాదు, ఔరా అనిపించే చిత్రకళా నైపుణ్యానికి నిలయం ఈ సముదాయం. లేపాక్షి అంటే ముందు గుర్తు వచ్చేది భారీ నంది, ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిల. ఒకే రాయిని తొలిచి దీన్ని నిర్మించారు. చరిత్ర ప్రకారం 1600వ శతాబ్దంలో విజయనగరాన్ని అచ్యుతరాయలు పాలిస్తున్న సమయంలో ఆయన కోశాధికారి అయిన విరూపన్న ఈ గుడిని కట్టించారు. 1533లో ఈ గుడి ప్రతిష్ఠ జరిగినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ వేలాడే స్తంభం గురించి భిన్న వాదనలు ఉన్నాయి. ఇక్కడ స్థానికులు మాత్రం ఇది నిజంగానే వేలాడే స్తంభం అని, ఆ స్తంభం ఒకప్పుడు పూర్తిగా వేలాడుతూ ఉండేదని, దాని బ్రిటిష్ వారు పరిశోధన కోసం కదిలించినప్పుడు కొంచెం ఒరిగి నేలకు తాకింది, లేకపోతే ఇది మొత్తం పైకప్పుకు వేలాడదని స్థానికులు గైడ్లు చెప్పే మాట. సైన్స్ చెప్పేది ఏంటంటే, ఇంజనీరింగ్ దృక్కోణంలో చూస్తే స్తంభం వేలాడడానికి కారణం బ్యాలెన్సింగ్ మరియు స్ట్రక్చర్. ఆ కాలంలోనే చాలా నైపుణ్యంతో సెంటర్ ఆఫ్ గ్రావిటీని సమానంగా బరువుని పంచారు. ఇందువల్ల ఫిజిక్స్ రూల్స్ ని బ్రేక్ చేసి నిలబడుతుంది. మీలో ఎవరైనా లేపాక్షికి వెళ్ళుంటే కామెంట్ చేయండి.